హాయ్ ఫ్రెండ్స్, మీ మోషే దాయన్ మీ ముందుకు వచ్చాను. అయితే ఈరోజు నేను నా స్పైసెస్ పౌడరు అంటే గరం మసాలా అని ఎప్పుడు చెప్తున్నాను కదా మీతో. అయితే అది అయిపోయింది, అందుకని ఇప్పుడు చేసుకుంటున్నాను. పనిలో పనిగా మీకు కూడా ఒకసారి చూపిద్దామని చూపిస్తున్నాను. చూడండి, దీనిలో లవంగాలు, యాలకులు, ఇది దాల్చిన చెక్క, ఈ మూడు కూడా కొద్ది కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకున్నాను. చల్లగా అయిపోయినాయి. వీటిని గ్రైండర్లో మిక్సీ జార్లో వేసుకొని ఇది గ్రైండ్ చేసుకుంటా. ఇదిగోండి, మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని ఒక బాటిల్లో వేసుకొని ఎయిర్ టైట్ దానిలో పెట్టుకుంటాను అన్నమాట. అవసరాన్ని బట్టి వాడుకుంటాను. ఓకే, దాంతోపాటుగా ఇది ధనియాల పౌడరు, ధనియాలు కూడా అంతే వేయించి ఆరబెట్టుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఇవి రెడీగా పెట్టుకోవడం వల్ల వంట ఈజీగా అవుతుంది అన్నమాట మనకి. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి కనపడుతుందా? ఇదిగోండి మన యొక్క గరం మసాలా ఇలా గ్రైండ్ అయిపోయింది, మెత్తగా అయిపోయింది. దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే మనకి ఏమీ లేదు, చాలా హెల్పింగ్ హ్యాండ్ కింద ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా నేను ఎంత క్విక్గా వంట చేసుకుంటున్నానో. ఇవన్నీ చిట్కాలు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చితే మీరు ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. అదేవిధంగా మన సైనై హైట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇంకెవరికైనా షేర్ చేయాల్సి ఉంటే కనుక తప్పనిసరిగా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకోసారి ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. టిల్ దెన్, బాయ్ బాయ్, బాయ్ బాయ్, టేక్ కేర్.